వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. ఆహ్, ప్రభు మహాకృపను బట్టి మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మాత్రమే కాకుండా ఈ దినానికి నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు ఇమ్మానుయేల్ అన్న గారికి, స్థానిక సంఘానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. సరే, మంచిది ప్రియులారా. ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం దినవృత్తాంతముల రెండవ గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతాను. దయచేసి చూసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతాస్తమములను కొట్టివేయించి 4వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన సమయం కొరకై కృతజ్ఞతలు. ఇంతవరకు చక్కని సందేశం మేము వినగలిగాం, మీకు స్తోత్రాలు. నిలిచిన ఈ నిష్ప్రయోజకుడైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుంచి మన వాక్య ధ్యానం కొరకై దినవృత్తాంతముల రెండవ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం దాకా చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో యూదారాజైన ఆసాను గురించి వ్రాయబడింది. 14వ అధ్యాయం, ఆ తర్వాత 15వ అధ్యాయం, 16వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో యూదారాజైన ఆసాను గురించినటువంటి సంగతి మనకు కనబడుతుంది. రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఈయనను గురించి వ్రాయబడింది. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో చాలా వివరంగా ఈ ఆసారాజును గురించిన సంగతులు మనం చదువుతాం. ఈ దైవ గ్రంథాన్ని మనం చదివినట్లయితే ఇశ్రాయేలీయులు రాజ్యం ఒకటిగా, 12 గోత్రాలు ఒకటిగా ఉన్నప్పుడు మొదట సౌలు ఇశ్రాయేలీయులను పరిపాలించడం, ఆ తర్వాత సౌలు తదనంతరం దావీదు తర్వాత సొలొమోను, వీరు ముగ్గురు 12 గోత్రాల వారిని రాజులుగా ఉండి పరిపాలన చేశారు. అయితే రెహబాము కాలంలో రాజ్యం 2 భాగాలైపోయింది. యూదా బెన్యామీను యూదా రాజ్యంగా ఏర్పాటు చేయబడడం మనకు కనబడుతుంది దైవ గ్రంథాన్ని చదివితే. ఆ విధంగా ప్రత్యేకించబడినటువంటి ఆ యూదా బెన్యామీను గోత్రాలకు సంబంధించిన యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో 3వ వాడు రెహబాము తర్వాత ఆయన కుమారుడైన అబీయా తర్వాత అబీయా కుమారుడైన ఆస యూదా వారిని రాజుగా ఉండి పరిపాలన చేయడం జరిగింది. మొత్తాన్ని ఈయన పరిపాలించినటువంటి పరిపాలన కాలం దైవ గ్రంథాన్ని చదివితే ఆయన 41 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసినాడు. 41 సంవత్సరాలు. అందులో 35 సంవత్సరాలు దేవుని దృష్టికి అనుకూలంగాను నమ్మకంగాను యథార్థంగాను తాను పరిపాలన జరిగించినట్టుగా మనకు గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. మిగిలిన 6 సంవత్సరాల పరిపాలన కాలం అస్తవ్యస్తంగాను, ఆధ్యాత్మిక జీవితంలో గతి తప్పినటువంటి వ్యక్తిగాను మనకు ఈ ఆసారాజును గురించిన విషయాలు చదివితే అర్థమవుతుంది. సరే, ఆస అనే పేరుకు వైద్యుడు అని అర్థం. దైవ గ్రంథంలో నుంచి నేను ఇప్పుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్న సంగతి ఏంటంటే, 2వ వచనంలో వ్రాయబడిన మాట, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు అని దైవ గ్రంథం స్పష్టంగా వివరంగా ఆ సంగతిని మనకు తెలియజేస్తుంది.
ఆస దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. దేవునికి ఏది అనుకూలమో మనం తెలుసుకుంటే, తాను ఎట్లా నడుచుకున్నాడో మనకు అర్థమవుతుంది. దైవ గ్రంథాన్ని మనం చదివినట్లయితే, దేవునికి ఏది అనుకూలమో నేను ఒక 2, 3 సంగతులు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 93వ కీర్తన 5వ చరణంలో ఈ రీతిగా వ్రాయబడింది. 93వ కీర్తన 5వ చరణం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని రాయబడింది. ఆస దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు అని వాక్యంలో వ్రాయబడింది. ఏది దేవుని దృష్టికి అనుకూలము అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధత దేవునికి అనుకూలం అని గ్రంథం తెలియజేస్తది. దైవ వాక్యాన్ని మనం చదివితే కీర్తనల గ్రంథంలో 5వ కీర్తన 4వ చరణంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని రాయబడింది. దైవవాక్యాన్ని మనం చదివితే లేవియ కాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, నేను పరిశుద్ధుడను, నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను అన్నాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన దగ్గర దుష్టత్వానికి చోటు లేదు, ఆయనకు పరిశుద్ధత అనుకూలం అని లేఖనం తెలియజేస్తుంది. ఆస దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు అంటే, ఈ వచనాలను బట్టి మనకు అర్థం కావలసిన సంగతి ఏంటంటే, పరిశుద్ధత ప్రభువైన దేవునికి అనుకూలం అని మనకు అర్థం కావాలి. దైవ వాక్యాన్ని మనం చదివినట్లయితే, మనమందరం కూడా పాపాత్ములమే అని వాక్యంలో మనం చదువుతాం. యోబు గ్రంథంలో మనం కొన్ని సంగతులను చదివితే ఈ విధంగా వ్రాయబడింది. యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా అని రాయబడింది. 9వ అధ్యాయం అదే యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అని యోబు గ్రంథం 9:2లో ఉంది. అదే యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అని రాయబడింది. ఈ వచనాల ద్వారా మనకు అర్థం కావలసిన సంగతి ఏంటంటే, మనం పాపాత్ములమే, అది వాస్తవమే. దైవ గ్రంథంలో ఆ సంగతి మనకు రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో కూడా కనబడుతుంది. పాపాత్ములం మనం. అయితే మనం ఏ విధంగా శుద్ధులం కాగలము అని ఆలోచన చేస్తే వాక్యంలో మనకు కనబడుతుంది కనుక, దైవ గ్రంథంలో మనం చదివితే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని. అదే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని లేఖనం తెలియజేస్తుంది. దైవ వాక్యంలో మనం చదివితే పరిశుద్ధత ప్రభువైన దేవునికి అనుకూలమైన సంగతి. మనం పాపాత్ములం. మనం ఏ విధంగా పరిశుద్ధులుగా చేయబడగలం అంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన కార్చిన కల్వరి శిలువ రక్తం ద్వారా ఆయన మన పాపాలను క్షమిస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధతను పొందినటువంటి మనం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా చేయబడినటువంటి మనం, గ్రంథం చెప్తుంది ఇక ముందు దినాల్లో కూడా మనం పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి బ్రతకవలసిన వారమైన. దానికి ఉదాహరణగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీ పాపం చేస్తుంటే పట్టుకొని వచ్చినారు. ఆ విధంగా తీసుకొని రాబడినటువంటి ఆమెను ఎవరు శిక్షించగలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాట ఏంటంటే 8వ అధ్యాయం 11వ వచనంలో, అమ్మా ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను అని రాయబడింది. ఈమె పాపం చేస్తుంటే పట్టుకొని వచ్చినారు. మనందరికీ తెలుసు, మీలో పాపం లేని వారు ఎవరో ఆమె మీద రాయి వేయండి అని ప్రభు చెప్తే, చిన్నవాడు మొదలుకొని పెద్దవారి వరకు అందరు వెళ్ళిపోయినారు. యేసు ప్రభు ఆమెను చూచి పలికిన మాట ఏంటంటే,
ఇక వెళ్ళి పాపం చేయొద్దమ్మా అని అన్నాడు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో స్వస్థత పొందిన వానితో కూడా ప్రభు చెప్పిన మాట. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా అని రాయబడింది. పాపాత్మురాలు ప్రభు చేత క్షమించబడింది. ఆమెతో ప్రభు అన్నాడు, ఇక వెళ్ళి పాపం చేయొద్దు అన్నాడు. కుంటివాడు స్వస్థత పొందినాడు. స్వస్థత పొందిన వానితో ప్రభు అన్నాడు, ఇక పాపం చేయొద్దు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఆయన రక్తం చేత పరిశుద్ధులుగా చేయబడినటువంటి మనం, ముందు జీవించే ఈ విశ్వాస యాత్రలో పరిశుద్ధత కలిగి బ్రతకడం అవసరం. దైవ గ్రంథాన్ని మనం చదివినట్లయితే పరిశుద్ధత ప్రభువుకు అనుకూలమైంది. పరిశుద్ధత కలిగి బ్రతకాలి అనింది. యోహాను తెస్సలోనిక మొదటి పత్రిక 4:7లో మనకు కనబడుతుంది. పరిశుద్ధులగుటకి దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలువలేదు అనింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చదువుతాం, పరిశుద్ధత లేకపోతే ఎవడు కూడా ప్రభువును చూడలేడు అని వాక్యంలో వ్రాయబడింది. ప్రియులరా, ఒకసారి చేరువచ్చినటువంటి మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఆయన రక్తం చేత పరిశుద్ధులుగా చేయబడినటువంటి మనం ఏ విధంగా బతుకుతున్నామో పరీక్ష చేసుకోవడం అవసరం. పరిశుద్ధులుగానే పవిత్రులుగానే బతుకుతున్నామా, లేదా ఇంకా పాపంలోనే కొనసాగుతున్నామా పరీక్ష చేసుకొని సరి చేసుకోవడం అవసరం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన కూడా యేసు ప్రభువుని నమ్మినాడు అని చెప్తుంది గ్రంథం. ఆయన పేరు గారడి సీమోను. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో గారడి సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది సేవకుడైనటువంటి ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు అనింది. కానీ ఒకానొక సందర్భం వచ్చింది, అప్పుడు అసలు సత్యం బయటపడింది. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో చదివితే దేవుని సేవకుడైనటువంటి పేతురు అతన్ని చూసి అన్నాడు 21వ వచనంలో, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను అని రాయబడింది. పై వచనాల్లో చదివితే గారడి సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది అని రాయబడింది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ఎక్కడున్నాడంట? ఇప్పుడు చదివిన వచనాల్లో చదివితే ఇంకా చెడుతనంలోనూ ఉన్నాడు అని, ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నాడు అని వాక్యంలో వ్రాయబడింది. మనం పరీక్ష చేసుకోవడం అవసరం. గారడి సీమోను లాంటి వారంగా ఉన్నామేమో ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా లేకపోతే మంచిది. ఒకవేళ ఆ విధమైన జీవితం కలిగి ఉంటే సరిచేసుకొని రానున్న దినాల్లోనైనా ప్రభువు కొరకు నమ్మకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితం జీవించడం అవసరం. అది వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన దేవునికి అది అనుకూలమైనటువంటి కార్యం అని గ్రంథం చెప్తుంది. ఆ తర్వాత ప్రభు అయిన దేవునికి అనుకూలమైనటువంటి ఇంకొక కార్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి దేవుని సేవకుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ఎరిగిన వచనాలే నేను చదువుతాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైంది. ఏది మంచిది, ఏది దేవునికి అనుకూలమైంది? ప్రార్థన, విజ్ఞాపన అనేది దేవునికి అనుకూలమైనటువంటి కార్యం. ఒక మాట చెప్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి చేయగలిగిన పని ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన మాత్రమే. అందరూ ప్రసంగం చేయడం కుదరదు, అందరూ పాటలు పాడడం కుదరదు, అందరూ పరిచర్య చేయడం అంటే వడ్డించే కార్యక్రమాలు ఇవి ఉంటాయి కదా,
అన్ని పనులు అందరూ చేయగలిగినటువంటివి కాదు. కొంతమందికి ఆ పనులు చేయనీకి వీలైతది. కొంతమంది చేయలేరు. కానీ నోరున్న ప్రతి వ్యక్తి చేయగలిగినటువంటి పని ప్రార్థన. ప్రభు పిల్లలంగా మనం గ్రహిద్దాం. ప్రార్థన ప్రభువైన దేవునికి అనుకూలమైనటువంటి కార్యం. మరి అంత మాత్రం కాకుండా ప్రార్థన విషయంలో మనకొక మంచి మాదిరి మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకొక చక్కని మాదిరి. ఎందుకు అంటే ఆయన బాప్తీసం పొందిన తర్వాత వెనువెంటనే చేసిన కార్యం లూకాసు వార్తలో మనకు కనబడుతది. లూకాసు వార్త మనకు లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా అని రాయబడింది. యేసు ప్రభువు దేవుడై ఉండి బాప్తీసం పొందిన తర్వాత ఆయన కూడా ప్రార్థన చేసినాడు అని వాక్యం చెప్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన ఇంకా చాలా రాత్రి ఉండగానే ఏకాంతంగా ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు అని లేఖనంలో మనకు కనబడుతుంది. బాప్తీసం పొందిన తర్వాత ప్రభువు ప్రార్థన చేశాడు. అదే లూకాసు వార్తలో మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకునే దానికంటే ముందు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకునే దానికంటే ముందు కూడా ఆయన ప్రార్థన చేసినాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను అని రాయబడింది. అంటే బాప్తిస్మం పొందిన తర్వాత ప్రార్థన చేసినాడు. శిష్యులను అపోస్తలులను 12 మందిని ఏర్పాటు చేసుకునే దానికంటే ముందు కూడా రాత్రంతా ప్రార్థన చేసినాడు. ఉదయకాలం 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. లూకాసు వార్తలోనే మనకు కనబడుతుంది. ఆయన శిలువ మరణం పొందేదానికంటే ముందు కూడా ప్రార్థన చేసినట్టుగా లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో రాయబడింది చూడండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అని రాయబడింది. ఇప్పటికి కూడా మనకు రోమాపత్రికలో చదివితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన మన కొరకు చేస్తున్నటువంటి పని ఏదైనా ఉంది అంటే తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు అని రోమీలకు రాసిన పత్రికలో చదువుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రార్థనకు మనకు ఒక మంచి మాదిరి. ప్రార్థన దేవునికి అనుకూలమైనటువంటి కార్యం. చేరువచ్చినటువంటి మనం అనుకూలమైనటువంటి ఈ కార్యాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాం? ప్రార్థనను గురించి మీకు ప్రత్యేకంగా ప్రసంగాలు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గడిచిన చాలా సంవత్సరాలుగా జూలై నెలంతా ప్రార్థనలో గడపడం అందరికీ తెలిసిన సంగతే. ఆ నెలంతా ప్రార్థనకు సంబంధించిన సందేశాలు మనం వింటున్నాం. అయితే ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాము అనేది మనం పరీక్ష చేసుకోవాలి. స్థానిక సంఘాల్లో అంటే మా ఏరియాలో కూడా స్థానిక సంఘాల్లో అన్ని కూడికల కంటే తక్కువ మంది విశ్వాసులు హాజరయ్యే కూడిక ఏదైనా ఉంది అంటే అది ప్రార్థనా కూడికనే. ప్రార్థనా కూడికకు చాలా తక్కువ మంది హాజరవుతారు. పైగా ఈ విజ్ఞాపనలు అనేటివి కొన్నిసార్లు జరుగుతాయి కదా. ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎట్టుంటదంటే ప్రార్థన చేసేటోళ్ళు ప్రార్థన చేస్తుంటారు, సెల్ ఫోన్లు చూసేటోళ్ళు సెల్ ఫోన్లు చూస్తుంటారు, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటారు. దాని విషయంలో ఏమాత్రం శ్రద్ధ, ప్రార్థన విషయంలో కాస్తైనా ఆశ, ఆసక్తి విశ్వాసుల్లో కనపడలేని పరిస్థితి. ప్రియులారా, మనం ఎట్లున్నామో ఆలోచన చేద్దాం. ప్రార్థన దేవునికి అనుకూలమైనటువంటి కార్యం. యేసు ప్రభు దేవుడయ్యుండి మనకు మాదిరి చూపడానికి ఆయన్నే ప్రార్థన చేసినాడు. మనం ప్రార్థన చేసుకునే వారంగా, ప్రార్థించే వారంగా ఉండడం అవసరం. అది దేవునికి అనుకూలమైనటువంటి కార్యం అని లేఖనం మనకు తెలియజేస్తుంది. ఆస దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. దేవునికి అనుకూలమైన మొదటి కార్యం పరిశుద్ధత. రెండవది ప్రార్థన దేవునికి అనుకూలమైనటువంటి కార్యం. నేను ఇంకొక సంగతి కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. తిమోతికి దేవుని సేవకుడైనటువంటి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడింది. 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన యెడల
వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. అంతేనా? ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అనింది. ఏది దేవుని దృష్టికి అనుకూలం? ప్రత్యుపకారం చేయడం దేవుని దృష్టికి అనుకూలం. ప్రత్యుపకారం అనేది ఏదాన్ని అంటారు? ఒకరి నుండి మనం ఉపకారం పొందిన తర్వాత తిరిగి వాళ్ళకు మనం చేసేదాన్ని ఏమంటారు? దాన్ని ప్రత్యుపకారం అంటారు. ఒకరి నుండి మనం ఉపకారం పొందాం. ఉపకారం పొందినటువంటి వారికి మనం తిరిగి చేసేదాన్ని ప్రత్యుపకారం అని అంటాం. ఇక్కడ రాయబడింది, ఏ విధవరాలికైనా పిల్లలు గాని, మనుమలు గాని ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకు నేర్చుకోవలెను అని రాయబడింది. తల్లిదండ్రులు మనకు ఉపకారం చేసినారు. వారికి మనం ప్రత్యుపకారం చేసే వారంగా ఉండాలి. ఈ పల్లెటూర్లలో, ఈ పట్టణాల్లో ఎట్టుండో తెలియదు గానీ, పల్లెటూర్లలో ఈ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని, తల్లిదండ్రుల బాగోగులు చూసేవాళ్ళు చాలా తక్కువ. కొన్ని ఏండ్ల కిందట ఇన్ని వృద్ధాశ్రమాలు లేవు. ఇప్పుడు అది చిన్న చిన్నగా పల్లెటూర్ల దాకా కూడా పాకినాయి. నందికొట్కూరులో కూడా ఉంది వృద్ధాశ్రమం. దిగోపాడు అని ఒక మూలకు పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో కూడా ఉంది వృద్ధాశ్రమం. ఆ వృద్ధాశ్రమంలో ఉండేటోళ్ళు ఎవరు? వాళ్ళకు పిల్లలు ఉండరా? ఉంటారు. కానీ ఏం చేసినారు ఆ పిల్లలు? తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయని కారణాన వృద్ధాశ్రమాల్లో వాళ్ళు చేరడం జరుగుతుంది. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. దేవునికి అనుకూలంగా నడుచుకోవడం అనే కార్యం, ప్రత్యుపకారం చేయడం కూడా దేవునికి అనుకూలమైనటువంటి కార్యం అని వాక్యం చెప్తుంది. ఇంతకు మనం చేస్తున్నామా లేదా సరిచూసుకోవడం అవసరం అని దైవ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఆస దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. ఆసా జీవిత చరిత్ర ఆ 3 అధ్యాయాల్లో ఉంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత వివరంగా ఆయనను గురించి చదవండి. ఆసా ప్రారంభం చాలా బాగుంది. ఆసా ఆరంభం చాలా బాగుంది. దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి క్రియలు జరిగించినాడు. విగ్రహారాధనను నిర్మూలించినాడు. ఇంత దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. అయితే ఇదే ఆస 16వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా మార్పు చెందినట్టుగా మనకు వాక్యంలో చదివితే కనబడుతుంది. ఈ సమయంలో ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము? దేవునికి అనుకూలంగానే నడుచుకుంటున్నామా? ఆరంభంలో దేవునికి అనుకూలంగా, ఆరంభంలో దేవుని దృష్టికి నమ్మకంగా, యథార్థంగా బతకడం ప్రారంభించి ముగింపుకొచ్చేసరికి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినాడు. దేవుని దృష్టికి విరోధంగా నడుచుకున్నాడు. ఆస లేఖనం ఆ సంగతి తెలియజేస్తుంది. ఆ తర్వాత ఆసాను గురించి మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయంలో ఆసాను గురించి వ్రాయబడినటువంటి 2వ మాట నేను చదువుతాను చూడండి. 7వ వచనంలో, అతడు యూదావారికి ఈలాగు ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనం నిరభ్యంతరంగా తిరగవచ్చును. ఇక్కడ ఆశ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు అనింది. దేవుణ్ణి ఆశ్రయించినాడు, దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించినాడు. ఇదే 14వ అధ్యాయంలో చదివితే 11వ వచనంలో శత్రువులు తన మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా చేసిన ప్రార్థన కనపడుతుంది. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యమును చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. అట్లా ప్రార్థన చేసినాడు. తర్వాత ఆ ప్రార్థనకు పరమందున్న దేవుడు జవాబునిచ్చి గొప్ప విజయాన్ని ఇచ్చినాడు ఆసాకు. దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నవాడు మాత్రమే కాదు, దేవుణ్ణి ఆశ్రయించినవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుణ్ణి ఆశ్రయించి శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడినాడు, దేవుని నమ్ముకున్నాడు,
దేవుణ్ణి ఆశ్రయించినాడు. ఉజ్జియాను గురించి వాక్యం మనకు తెలియజేస్తుంది. అతడు తెలివి కలిగిన జెకర్యా దినములలో యెహోవాను ఆశ్రయించెను. యెహోవాను ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లాడు అని ఈ ఉజ్జియాను గురించి దైవ గ్రంథంలో కనబడుతుంది. దేవుణ్ణి ఆశ్రయించినాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయితే ఈడ దేవుని శత్రువు పైగా ఎంతమంది వచ్చినారంటే ఈయన మీదకి 1000 సైన్యం అని ఉంది 9వ వచనంలో, 14:9లో. 1000 సైన్యం అంటే దాదాపు 10 లక్షల మంది వచ్చినారు ఆయన మీదకి యుద్ధానికి. 10 లక్షల మంది సైన్యంతో కూడినటువంటి శత్రువు యుద్ధానికి వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకొని విజయాన్ని పొందినటువంటి ఈ ఆస 16వ అధ్యాయంలో ఏం చేసినాడో చూడండి. 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 16వ అధ్యాయం మొదటి వచనం. ఆస ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యుద్ధకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందును రాజనగరనందు ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి, అంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి వస్తువులను కూడా పంపించి ఆ సిరియా రాజు అయిన బెన్హదద్ అనే దాని దగ్గరికి పంపించి, అయ్యా పక్కనున్నటువంటి ఇశ్రాయేల్ రాజు నా మీదకి రాకుండా రాకపోకలు ఆపు చేసేటట్లు కడుతున్నాడు, ఆ పట్టణాలను కడుతున్నాడు. కాబట్టి నువ్వు మాకు మన మధ్య సంధి ఉంది కదా, కాబట్టి అతని మీదకి నువ్వు దండెత్తి వచ్చేసి అని చెప్పినాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఇప్పుడు ఏం చేసినాడు? ఇదే 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 7వ వచనంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజు అయిన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఏం చేసినాడంట? యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివి. ప్రారంభంలో ఎవరిని నమ్ముకున్నాడు? 1000 సైన్యం వచ్చినప్పుడు యెహోవాను నమ్ముకున్నవాడు తక్కువ సైన్యమే. ఇశ్రాయేల్ రాజు సైన్యం పెద్ద సైన్యం ఏం కాదు. 13వ అధ్యాయంలో చదివితే వీళ్ళ తండ్రి అదే ఇశ్రాయేలు సైన్యాన్ని జయించినటువంటి వాడు. 5 లక్షల మంది ఇశ్రాయేలీలను హతం చేసినాడు ఈయన తండ్రి అయినటువంటి అబియా. ఇంత తక్కువ సైన్యం ఉన్నటువంటి ఆ పక్కనున్న ఇశ్రాయేలు రాజు మీదికి యుద్ధం చేసేదాని కొరకు దేవుణ్ణి గాక ఎవరిని నమ్ముకున్నాడంట? నువ్వు సిరియా రాజును నమ్ముకున్నావయ్యా అనని తన దాసుని ద్వారా దేవుడు విషయాన్ని తెలియజేసినాడు. మనం కూడా ప్రారంభంలో దేవుని నమ్ముకుంటాం. ఏది చెప్పినా దేవుడు దేవుడు. దేవుని మీద ప్రారంభంలో ఉన్నంత నమ్మకం ఇప్పుడుందా? మొదటి దినాల్లో దేవుని మీద మనకున్నంత విశ్వాసం, ఆరంభ దినాల్లో ఉన్నంత భక్తి, ఆరంభ దినాల్లో దేవుని ఆశ్రయించినంతగా ఈ దినాల్లో మనం ఆశ్రయిస్తున్నామా అంటే తక్కువే. ఒప్పుకొని తీరాల్సిన సంగతి. ఆశ కూడా అదే పరిస్థితి. ఆశ ఆరంభంలో ఉన్నంత బాగా తర్వాత లేకుండా అయిపోయినాడు. ఆరంభంలో దేవుని నమ్ముకున్నాడు, ఇప్పుడు మనిషిని సిరియా రాజును నమ్ముకున్నాడు అని లేఖనం చెప్తుంది. మన సంగతి ఏందో మనం ఆలోచన చేద్దాం. ఇంకొక మాట ఇదే ఆసాను గురించి నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. దైవ గ్రంథాన్ని మనం చదివితే ఈ సిరియా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 1000 సైన్యాన్ని జయించి వచ్చినటువంటి ఈ ఆసాతో 15వ అధ్యాయం ఆరంభంలో, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఈలాగు ప్రకటించెను, ఆసా యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. దేవుని సేవకుడు చెప్పిన మాట. మీరు ఆయనను ఆశ్రయించినారా? మంచిది. ఆయన నిగిన ఆశ్రయించకపోతే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. చూడండి, ఆసా యూదా వారులారా అని ప్రకటన చేసినాడు. అప్పుడు ఈయన ఏం చేసినాడు? కింది వచనాలు చదివితే ఆ మాటలకు బాధపడినట్టుగా కానీ లేకుంటే వ్యతిరేకంగా ప్రవర్తించినట్టుగా కానీ కనపడదు. 8వ వచనంలో వ్రాయబడింది, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి
యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి, ఆ మాటలు ఇన్నప్పుడు ఏం చేస్తున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని దాసుడు దైవాత్మ చేత నింపబడి మీరు దేవుణ్ణి ఆశ్రయించితే ఓకే. లేదంటే దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. ఆస, యూదావారులారా గుర్తించండి అంటే, ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకొని భక్తి జీవితంలో ప్రోత్సహించబడినాడు. కానీ తాను తప్పు చేసినప్పుడు దేవుడు తన దాసుని పంపి హెచ్చరిక చేస్తే ఏం చేసినాడో చూడండి. ఈ 16వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన వచ్చి హనాని అని యూదా రాజైన ఆసా దగ్గరికి హనాని వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు సిరియా రాజును నమ్ముకున్నావు, మతి తప్పి ప్రవర్తించినావని 9వ వచనంలో, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. 10వ వచనం చూడండి. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను. అప్పుడేమో దేవుణ్ణి ఆశ్రయించితే సరి, లేకపోతే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు అని అంటే ధైర్యం తెచ్చుకొని ప్రోత్సహించబడిన వాడు, తప్పు చేసినప్పుడు నువ్వు మతి తప్పి ప్రవర్తించినావు ఆశ అంటే ఇప్పుడు ఏం చేసినాడు? మతి తప్పి ప్రవర్తించిన వాడు ఏం చేయాలా? భక్తుడు ప్రకటించిన తర్వాత సరి చేసుకోవలసిన వాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన తప్పిదాన్ని సరిదిద్దుకోవలసినటువంటి వాడు. ఆ విధంగా చేయకపోగా ప్రకటించినటువంటి దేవుని సేవకుని మీద కోపం చూపించినాడు, రౌద్రం చూపించినాడు, అతనిని బందీ గృహంలో వేసిన అంటే జైలు వేసేసినాడు. ఒకనాడు దేవుని సేవకుడు హెచ్చరిస్తే ధైర్యం తెచ్చుకొని ప్రోత్సహించబడినటువంటి వాడు తప్పు చేసినప్పుడు హెచ్చరిక చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆత్మీయ జీవితంలో దిగజారినాడు గనక బందీగృహంలో వేసేసినాడు. ఇర్మియాను గురించి కూడా దైవ గ్రంథంలో కనబడుతుంది. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయంలో అనుకుంటా, సిద్కియా అనే రాజుతో చెప్తాడు, అయ్యా నువ్వు బబులోనీయులకు దాసులుగా ఉంటే బాగుపడతావు, బతుకుతావు, లేకపోతే ఇబ్బంది పడతావు అని అంటే ఏం చేసినాడు ఆయన? సిద్కియా అనే రాజు గుడిక ఈయన తీసుకుపోయి ఫస్ట్ తన పక్కలున్న వాళ్ళ మాటలు విని ఒక బురదున్న బావిలో వేసేసినారు. ఆ తర్వాత బందీ గృహంలో వేసేసినారు ఇర్మియాను. మనకు ఇర్మియా గ్రంథంలో ఆ సంగతి కనబడుతుంది. దేవుని సేవకుడు సరిలేదురా నాయన, సరిదిద్దుకో అంటే దిద్దుకోవాలి, కానీ దిద్దుకోకపోగా దైవ సేవకుని మీద వ్యతిరేకంగా ప్రవర్తించి తిరుగుబాటు చేసి కోపం చూపించి జైలు వేసినాడు. మనకు రాజుల గ్రంథంలో కూడా కనపడుతుంది. ఆహాబ్ అనే రాజు, ఆయనతో పాటు యూదా రాజు అయిన యెహోషాపాతు శత్రువుల మీదకి యుద్ధానికి పోయేటప్పుడు ఈ యెహోషాపాతు ఏమంటాడంటే, ఎవరన్నా లేరా, ఈ ప్రవక్తలు గాక యెహోవా ప్రవక్త ఒకడైనా లేడా, అతన్ని పిలిచి విషయం అడుగుదామంటే ఒకడు ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే, మీకాయా అనేవాడు ఒకడు ఉన్నాడు, ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు అంటాడు. అయినా పర్వాలేదు రాజు, నువ్వు అట్లా అనొద్దు, అతన్ని పిలిపించు అని అంటే పిలిపిస్తాడు. పిలవడానికి పోయినాడు ఏమని చెప్తాడు? రాజుల గ్రంథంలో కనపడుతుంది. పిలవడానికి పోయినాడు అంటాడు, అయ్యా అక్కడున్న ప్రవక్తలందరూ నువ్వు పోతే గెలుస్తావు అని జయం పొందుతావు అంటున్నారు, నువ్వు కూడా అట్టనే చెప్పు మీకాయా అని అంటాడు. ఈయన పోయిన తర్వాత ఏమంటాడు? ఏమయ్యా మీకాయా, మేము శత్రువుల మీదకి యుద్ధానికి పోవాలనుకుంటాను, ఏంది సంగతి అని అంటే, పోతే గెలుస్తావు పో అంటాడు. ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పేటోడు ఒకసారి అనుకూలంగా చెప్పేసరికి ఆహాబ్ ఏమన్నాడు? ఎన్నిసార్లు చెప్పలేదు నీకు, నువ్వు కరెక్ట్గా చెప్పమని అంటే, అయితే ఈయన చెప్తా అనేమన్నాడు, నువ్వు పోతే సస్తావు, లేకుంటే పోతే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు అని అంటే, నేను చెప్పలేదు, నాకు వ్యతిరేకంగానే ప్రకటన చేస్తాడని చెప్పలేదా అని అన్నాడు. నేను తిరిగి క్షేమంగా వచ్చేంత వరకు ఈ మనిషిని ఏం చేయమన్నాడు? నేను తిరిగి క్షేమంగా వచ్చే వరకు బందీ గృహంలో పడేయండి, కఠినమైన భోజనం పెట్టండి అని అన్నాడు. దేవుని సేవకుడు అన్నాడు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చినావంటే యెహోవా నా ద్వారా పలకలేదు అన్నాడు. వినండి ప్రియులారా, మనం కూడా రక్షించబడిన తొలి దినాల్లో దేవుని సేవకులు ఏదైనా చెప్తే మంచి మనసుతో స్వీకరించుతాం. మంచి మనసుతో స్వీకరించుతాం. అట్లా నాన్న, మంచిదన్న, పొరపాటైందిలేనా, సరిదిద్దుకుంటాలేనా అంటాం. రక్షించబడిన తర్వాత కొన్ని ఏళ్ళైన తర్వాత ఇప్పుడు తప్పు చేసినప్పుడు హెచ్చరిక చేయాలంటేనే భయంగా ఉంది. తప్పు చేసినప్పుడు మొన్ననే ఒక సంఘటన జరిగింది. మా ఊర్లోనే జరిగింది, ఎక్కడో కాదు. మా సంఘానికి వచ్చేటటువంటి ఒక ఆమె, నేను సాయంత్రం నందికొట్కూరుకు పోయి ఇంటికి పోయేసరికి మా సంఘానికి సంబంధించినటువంటి సహోదరి వాళ్ళ ఇంటి దగ్గర పోలీసోళ్ళు ఉన్నారు. నేనేం చేసినానంటే, ఎందుకబ్బా మన సంఘస్థురాలు కదా, ఆమె ఇంటి దగ్గర పోలీసోళ్ళు ఎందుకు ఉండారని పోయినా. పోయి ఏందమ్మా ఏం జరిగింది అంటే, వాళ్ళ ఇంటెనకల
వాళ్ళు వేరే మందిరానికి పోయేటోళ్ళు ఇంటెలిగిన ఉన్నోళ్ళు ఒక మామిడి చెట్టు వేసుకున్నారు. మామిడి చెట్టు వేసుకుంటే మేము పోలీస్ స్టేషన్‌లో పోయి కంప్లెయింట్ ఇచ్చింది. ఏమని కంప్లెయింట్ ఇచ్చింది? మామిడి చెట్టు కొట్టేయాలి సార్, మా ఇంటికి ఎన్నికలు ఉంది అని. వాళ్ళ స్థలంలో వాళ్ళు వేసుకుంటే ఈమె పోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. మామిడి చెట్టు కొట్టేయాలని. నేను పోయి పోలీసోళ్ళుండి, "ఏం సార్ నువ్వన్నా చెప్పు ఈమెకు, వాళ్ళు కొమ్మలు కొట్టేస్తామంటున్నారు. కానీ ఈమె ఇప్పుడే బుడంకాయకి కొట్టేయమని చెప్తుంది సార్. నువ్వన్నా చెప్పు" అన్నారు పోలీసోళ్ళు. నేనేమన్నానంటే, "ఏమ్మా అదేం పెద్ద ఘనకార్యం. ఆ! సరే అంతదాకా ఏదన్నా నీ గోడకి ఇబ్బందయితే ఎవరొక దగ్గరదాపులు ఉన్నోళ్ళకి, వాళ్ళకి సంబంధించినోళ్ళకి, బాధ్యత కలిగినోళ్ళకి చెప్తే సరిపోతది గదా! దానికి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు పోవాలమ్మా? అవసరమా పోలీస్ స్టేషన్ దాకా పోవడము" అన్నా. ఇదే నేను మాట్లాడిన మాట. ఏమనలే. మరుసటి ఆదివారం ఆరాధనకు రాలే ఇంగ. ఆరాధనకు రాలే. 2 వారాలు రాలే. ఒకరోజు మార్గంలో ఎదురైంది. ఊర్లోకి నేను పొయ్యొస్తుంటే ఎదురైంది. ఊకుండకుండా ఏం చేసిందంటే వందనాలు చెప్పింది నాకు. 2 వారాలు రాకుండా వందనాలు చెప్తే నేను చెప్పకపోదును గానీ, ఆమె పక్కలో ఇంకొకామె ఉంది ప్రభువుని నమ్మనామె. ఈ సేవకుడు ఏం సేవకుడు వందనాలు గూడా చెప్తే చెప్పలేదు అనుకుంటదని, ఆ పక్కనున్నామె అనుకుంటదని ఈమెకు వందనాలు చెప్పిన. చెప్పిన తర్వాత ఏమంటుందంటే, నేనేం అడగకపోయినా, "అన్న రేపు ఆదివారం వస్తలే" అంటుంది. రేపు ఆదివారం వస్తానంటే నేనేమన్నానంటే, "నేనిప్పుడు రమ్మని ఏం చెప్పలేదు గదమ్మా" అంటే, వస్తలే రేపు ఆదివారం. అయినా నువ్వు గూడా వాళ్ళకెళ్ళి ఇవే చెప్తూ" ఉంటుంది. నువ్వు వాళ్ళకెళ్ళి అంటే నేనేం చెప్పినమ్మా, దానికి పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు పోవాలన్నా? ఇదే కదా నేను చెప్పింది అన్నా. అయినా నువ్వు అట్ట చెప్పకూడదు. నేను అట్ట కూడా చెప్పకూడదంట. ఇంకేం చెప్పాలా? పోలీస్ స్టేషన్‌కి పోమ్మా అని చెప్పాలా? సిగలు పట్టుకొని కొట్లాడమ్మా అని చెప్పాలా? ఇట్ట చెప్పాలనేమో. దానికి ఇంక ఏం లేదు. నేను ఏమన్నానంటే వాళ్ళ అక్కకి ఆరోగ్యం బాగలేదు. నేను ఆ మార్గంలోనే అన్నా, అమ్మా వాళ్ళ అక్క కూడా మందిరానికొస్తది. మీ అక్క మందిరానికొస్తది గదా! ఆమె మొన్ననే కొంచెం తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. 2 స్టంట్‌లేసినారు. సొంతం అక్క, తోడబుట్టిన అక్కనే. "మీ అక్కకు 2 స్టంట్‌లేసినారు గదమ్మా! 5 రోజులు హాస్పిటల్‌లో ఉంది. పొయ్యొచ్చినావా" అన్నా. "వాళ్ళు చేసిన సంగతి నీకు తెలవదులే ఫోను" అన్నాను. ఫోను అంటే నేనేమన్నా అంటే, "సరే అమ్మ చచ్చిపోతే రావా" అన్నా. ఆమె రేపు చచ్చిపోతదనుకో, "చచ్చిపోతే రావా" అంటే, "చచ్చిపోతే ఎందుకు రాను వస్తా" అంటుంది. వస్తా అంటే నేనేమంటే, "సచ్చిన రోజు కూడా రాకాకు. ఈ బతికినప్పుడు రాని దాన్ని సచ్చినప్పుడు ఎందుకు" అన్నా. ఇప్పుడు ఎట్లా తయారైనారు విశ్వాసులంటే, సేవకులు తమకు అనుకూలంగా చెప్తే చాలు. ఓకే. పొరపాటున నీది తప్పు అని చెప్తే, దిద్దుకోవడానికి ఏం లేదిప్పుడు? మనస్సు లేదు. ఇక్కడున్నోళ్ళు అట్టున్నారేమో చూడరు. ఏమో ఏదో ఏమంటారు, మీరొచ్చి మమ్మల్ని ఉద్ధరించినట్టు, ఆ! మీరు లేకపోతే మేము బతకలేము అన్నట్టు. ఆ! ఎట్లా తయారైనారంటే, మేము ఏం జేసినా ఏమనగూడదు. ఇంగ అట్టటి దానికి నాకు నాకు మా ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళుంటారు సంఘంలో కొంతమంది. "అన్న ఏం పట్టించుకోకాకన్నా నీకేమొచ్చింది? ఏం పట్టించుకోకాకంటే బైబిల్ ఏం జెప్తది? దేవుని సేవకుడైన వాడు ఏం జేయాలంట? ఆ! గద్దించాలనుంది. ఖండించాలనింది. బుద్ధి జెప్పాలనుంది. హెచ్చరించాలనుంది. ఈ మధ్య నాకిట్ట సలహా చెప్తున్నా. అసలు నువ్వేం చెప్పకాకు. అసలు పట్టించుకోకు. ఇంక పట్టించుకున్న దానికి ఏం సేవకునిగా బాధ్యతేంది? తప్పు చేస్తున్నోడిని గద్దించాలా? తప్పు చేస్తున్నోడిని ఖండించాలా? హెచ్చరించాలా? బుద్ధి చెప్పాలని చెప్తది బైబిల్. దేవుడేమో బుద్ధి చెప్పురా, ఖండించురా, గద్దించురా అని దేవుడు చెప్తే, ఇప్పుడు ఆ బుద్ధి చెప్పడం, ఖండించడం, హెచ్చరించడం మీకేమైతుంది? కష్టమైతుంది. అందుకొరకే ఈ ఆసాలాగా తయారైనారు ఇప్పుడు చాలామంది సంఘాల్లో. ఆసాలాగా తయారైనారంటే చెప్తే కోపం, చెప్తే రౌద్రం చూపడం. ఏమంటే మీకు జైలులేసే అధికారం లేదు గనుక ఇడిచిపెట్టినారు. లేకుంటే ఎంతమందిని జైలులో ఏసేటోల్లో సేవకులను. ప్రియులారా, దైవ గ్రంథం చెప్పే మాట. ఆశ ఒకనాడు ఉన్న భక్తి లేదు. రాను క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇదే. ఆరంభంలో ఉన్నంత భక్తి ఉందా ఇప్పుడు? రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నంత ఆత్మీయత ఉందా? రక్షించబడిన తొలి దినాల్లో ఉన్నంత భక్తి, విశ్వాసం, దేవుని మీద నమ్మకం, దేవుని సేవకులు దైవ వాక్యాన్ని బట్టి ఇచ్చే హెచ్చరికలకు చూపే విధేయత ఇప్పుడుందంటారా? గుండెల మీద చేతులేసుకొని చెప్పండి. లేదని చెప్పాల్సింది ఉంటది. ఆస పరిస్థితి అట్లా తయారైంది. దీనికి కారణం అతడు రాను తన భక్తి జీవితంలో తగ్గిపోవడమే. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయంలో ఏమని నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? 15వ అధ్యాయం 9వ వచనం, 13వ వచనం చూడండి. పిన్నలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికి మరణం విధించుదుమని ఏం చేసుకున్నారంట? నిష్కర్ష చేసుకొని, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు
యెహోవా యొద్ద ఎవడు విచారణ చేయకపోయినా ఏం విధిస్తాం? మరణం విధిస్తామని నిష్కర్ష చేసుకున్నారు. ఇంత నిష్కర్ష చేసుకున్నారు కదా! దానికి నాయకత్వం వహించిన వాడు కూడా ఈ ఆసానే కదా! ఈయన ఏం చేసినాడో చూడండి 16వ అధ్యాయం 12వ వచనంలో. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక ఒకనాడు ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఒకనాడు ఏమి నిష్కర్ష చేసుకున్నాడు? పిల్లోళ్ళు గాని, పెద్దోళ్ళు గాని యెహోవా యొద్ద విచారణ చేయని వానికి మరణం విధిస్తామని నిష్కర్ష చేసుకున్నటువంటి ఆస ఇప్పుడు తనకు జబ్బొచ్చింది. పాదాల్లో జబ్బొచ్చింది. కానీ ఏం చేసినాడంట? యెహోవా యొద్ద విచారణ చేయలేదు. అంటే మనసు కఠినం చేసుకున్నాడు. దేవుని దగ్గరికి ఈ జబ్బెందుకొచ్చిందని అడగడానికి గుడికి పోలే. కారణం ఏంటి అని ఆలోచించడానికి గుడికి వెళ్ళలే దైవ సన్నిధికి. ప్రియులారా, ఆ విధమైన స్థితికి దిగజారినాడు. ప్రారంభంలో దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు. ప్రారంభంలో దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి ఆశ్రయించినాడు. ప్రారంభంలో దేవుని సేవకుడు హెచ్చరిక చేస్తే ప్రోత్సహించబడి చక్కగా కొనసాగినవాడు. దేవుని దగ్గర విచారణ చేస్తానని నిర్ణయం చేసుకున్నవాడు. రాను రాను ఎట్లా తయారైనాడంటే దైవవాక్యం చెప్తుంది, దేవునికి ప్రతికూలంగా నడుచుకున్నాడు. మాత్రమే కాకుండా దైవ గ్రంథంలో వ్రాయబడినట్టు దేవుణ్ణి కాకుండా మనుషులను నమ్ముకున్నాడు. మూడవ సంగతి, దేవుని సేవకుడు హెచ్చరిక చేస్తే తిరుగుబాటు చేసినాడు. నాలుగవ సంగతి, దేవుని యొద్ద విచారణ చేయలేదు. ముగింపు ఆరంభం బాగుంది, ముగింపు విషాదకరం. అర్థమైందా? ఆరంభం బాగుంది, ముగింపు బాగలేదు. చాలా మందిది ప్రారంభం బాగుంటది, ముగింపు సరిగుండదు. అందుకే మన ఆంధ్రులను గురించి అది ఎంతవరకు కరెక్టో నేను చెప్తే విన్నాను గానీ, ఆంధ్రులు ఏమంట? ఆంధ్రులు ఆరంభ సూరులు. ఎవరు పెట్టినారో మళ్ళీ ఇది మనకైతే తెలియదు గానీ, మనలో చాలా మంది ఆరంభ సూరులు. ఆరంభంలో చాలా బాగున్నట్టుంటది. రాను 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 పరిస్థితి ఎట్లా తయారైందంటే ఆశ లాగానే. ఇప్పుడు అటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నామేమో, ఒకసారి చూద్దాం, చూసుకుందాం మనం. ఆశ ఆరంభం బాగుంది, ముగింపు సరిగ్గా లేదు. దైవ గ్రంథాన్ని చదివితే అటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళు కొంతమంది కనపడతారు. సౌలును చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఆయనను గురించిన ప్రస్తావన ప్రారంభించబడుతుంది. ఆరంభంలో చాలా బాగున్నాడు సౌలు, అందమైన వాడు. తండ్రి గాడిదలను ఎత్తుకడానికి ఊరనాయన అంటే ఏం మాట్లాడకుండా అందగాడు, ఇశ్రాయేలు దేశంలోనే అందగాడు. తండ్రి చెప్తే దానికి విధేయత చూపినాడు. దేవుని సేవకుని దగ్గరికి వెళ్దామంటే దేవుని సేవకుని దగ్గరికి ఒట్టి చేతులతో ఎట్లా మనం దీర్ఘదర్శిని దర్శించేది అని అన్నాడు. ఎంత బాగున్నాడో! ప్రారంభంలో సౌలును తిరస్కారంగా మాట్లాడినారు కొంతమంది. సౌలును తిరస్కారంగా మాట్లాడితే చెవిటోడైనట్టుగా మౌనంగా ఉన్నాడు. కానీ అదే సౌలు తర్వాత ఎట్లా తయారైనాడు? రాజు అయిన తర్వాత సౌలు ముగింపు బాగలేదు. ప్రారంభం బాగుంది, ముగింపు బాగలేదు. సొలొమోను ఆరంభం చాలా బాగుంది. ఆరంభంలో దేవునికి ప్రార్థన చేసినాడు, ఓ దేవా, ఇంత విస్తారమైన నీ ప్రజలను పరిపాలించడానికి నాకు తగినంత జ్ఞానం లేదు నాయనా, దయచేసి నాకు జ్ఞానమీ దేవా అని ప్రార్థన చేసినాడు. మహాజ్ఞానవంతుడైనటువంటి సొలొమోను. కానీ ముగింపుకు వచ్చేసరికి సొలొమోను భార్యలు ఏం చేసినారంట? విగ్రహాల వైపు తిప్పేసినారనింది. నాకు అర్థం కాని ఇంకొక సంగతి ఏంటంటే, దావీదు తప్పు చేస్తే దేవుడు తన దాసుని పంపించినాడు. కానీ సొలొమోను విషయంలో అట్లా చేయకపోగా దేవుడే 2 సార్లు స్వయాన దేవుడే ప్రత్యక్షమని చెప్పినాడు. అయినా అయినలే. సొలొమోను దగ్గరికి మనుషులను ఎందుకు, ప్రవక్తలను ఎందుకు పంపలేదంటే, సొలొమోను దగ్గర పోయి ఎవరు నిలబడతాడు చెప్పు? మహాజ్ఞానవంతుడు. నన్ను మించిన జ్ఞానం మీకుందా అని వీడు మనుషుల మాట వినడు అనుకున్నాడు కాబట్టి దేవుడే చెప్పినాడు, అయినా వినలేదు. దైవవాక్యాన్ని చదవండి. ఆరంభం కొంతమందిది బాగుంది. బైబిల్ గ్రంథంలో చదివితే మనకు దేమాను గురించి పత్రికల్లో, కొలొసై పత్రికలో, కొన్ని పత్రికల్లో ముగింపులో ఏమనుంటది? దేవుని సేవకుడైన పౌలు రాస్తే ఏమంటాడు? దేమాయు మీకు దేమాయు దేమాయు మీకు వందనాలు చెప్తున్నాడు అన్నాడు. దేమా మీకు వందనాలు చెప్తున్నాడయ్యా అన్నాడు. దైవ గ్రంథంలో ఆయనను గురించి వ్రాయబడింది. కానీ ఇదే దేమాను గురించి వచ్చేసరికి తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో ఏముంటది? దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికెకి వెళ్ళిపోయినాడయ్యా. బైబిల్ గ్రంథంలో పేరుంది, మీకు వందనాలు చెప్తున్నాడని భక్తుడు ఆయనను గురించి చెప్పినాడు. ముగింపుకు వచ్చేసరికి దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు పోయినాడయ్యా అని భక్తుడు రాసినాడు. ప్రియులారా,
ప్రారంభం బాగుంటే కుదరదు, ముగింపు బాగుండడం అవసరం. ప్రారంభం కంటే ముగింపు ముఖ్యం. అందుకరికే ప్రసంగి గ్రంథంలో ఏముంటుందో తెలుసా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని ఉంటది. కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు. పౌలు భక్తుని జీవిత చరిత్ర చదివితే మనకు కనబడుతుంది. కార్యాన్ని ప్రారంభించడమే కాదు, ముగింపు కూడా బాగుంది. ముగింపు కూడా బాగుంది. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయంలో, నేను నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నానన్నాడు. కాపాడుకున్నాడు ముగింపు వరకు విశ్వాసాన్ని. ఇప్పుడు ఎంతవరకు కాపాడుకుంటారో తెలియదు కానీ సమాధుల కాడికి పోతాం కదా భూస్థాపనలకు, ఆ సమాధుల మీద రాసింటారు విశ్వాసమును కాపాడుకుంటున్న వాళ్ళు. లోపల ఉన్న వాళ్ళు కాపాడుకుంటారో లేదో మనకు తెలియదు. చాలా ఊరికే పైకి రాయడానికి ఉంటుంది. పౌలు భక్తుని జీవితం అట్లా కాదు. ప్రారంభం ఎంత బాగుందో ముగింపు కూడా అంతే బాగుంది. ఆశ ఆరంభం బాగుంది, ముగింపు బాగలేదు. మనం ప్రారంభం బాగా ప్రారంభించి ఉంటాం. ఇప్పుడు ఎట్టుందో, ఇప్పుడు మధ్యలో ఉన్నామేమో, ఒకసారి చూద్దాం. ముగింపు సరిచేసుకునే విధంగా మనం ముందుకు సాగుదాం. ప్రియులారా, దైవ గ్రంథం చెప్తుంది ఆశ ఆరంభం అంత బాగుంది. ఆరంభంలో దేవునికి అనుకూలంగా నడుచుకున్నవాడు కాలక్రమేణా 35 సంవత్సరాలు బాగున్నాడండి. చివరి 6 సంవత్సరాల్లోనే ఇంతగా దిగజారిపోయినాడు. 35 సంవత్సరాల వరకు బాగున్నవాడు ముగింపుకు వచ్చేసరికి బాగలేకుండా అయిపోయినాడు. చేరి వచ్చిన సహోదర సహోదరులారా, ఇంతకు మనం ఎట్లున్నాం ఆలోచన చేద్దాం. ఏదో వచ్చినాం, కూర్చున్నాం, ఇన్నాం, తిన్నాం, పోయినాం అంటే కుదరదు. దాని కొరకు కాదు మనం వచ్చింది. మనం విన్న సంగతులను గురించి ఆలోచించడం, మన జీవితాలకు ఈ మాటలు అన్వయించుకోవడం, సరిచూసుకోవడం అవసరం. ఆశలాగా ఉంటే సరి చేసుకుందాం. ఆశలాగుంటే ఆ విధంగానే కొనసాగకుండా సరిదిద్దుకుందాం. లేఖనం, దైవ గ్రంథం చెబుతుంది ఆశ ఆరంభంలో బాగున్నాడు, ముగింపు బాగలేదు. మనం ప్రారంభం మంచిగా ప్రారంభించి ఉండొచ్చు, ముగింపు ఆ విధంగా లేకుండా చూసుకోవాలి అని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలు మన కొరకై దీవించును గాక.